హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే పుదీనా రైస్, దాని కాంబినేషన్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక కట్ట పుదీనాని ఇలా కాడలు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ఒక బిర్యానీ ఆకు, దాచిన చెక్క, 2 లవంగాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉండే ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిలకలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే ఒక టమాటాని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాసున్న రైస్కి 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ మొత్తం మరిగించుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నాగా ఇప్పుడు బియ్యాన్ని అయితే కడిగి పెట్టుకుందామండి. ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని అందులో 1.5 గ్లాసు రైస్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకొని బియ్యాన్ని నాననివ్వాలి. ఇప్పుడు వాటర్ అనేది బాగా మరిగిపోతున్నాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా చక్కగా కుక్ అయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల చికెన్ కర్రీ అనేది గ్రేవీగా ఉంటుంది. ఇలా వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల అందులోని వాటర్ మొత్తం ఊరుతాయి. ఇలా ఊరినాక మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను.
అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలు కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల చికెన్కి మసాలాలు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చికెన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి మంచిగా గ్రేవీ తోటి. ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. పుదీనా రైసు దాని కాంబినేషన్ చికెన్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట బెల్ దాన్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.